ప్రియమైన యువత సోదరసోదరీమణులారా, ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది. కలలున్నాయి, కాని శాంతి లేదు. సాధించాలనే కోరిక ఉంది, కాని సంతృప్తి లేదు. ఈ శబ్దాల మధ్య ఒక మృదువైన కాని శక్తివంతమైన స్వరం ఉంది. అదే యేసుక్రీస్తు స్వరం. యేసు అంటున్నాడు, నాతో రా, నీకు విశ్రాంతి ఇస్తాను. యువత, యేసు మతం కాదు, యేసు ఒక జీవించే సంబంధం. ఆయన నిన్ను తీర్పు చెప్పడానికి కాదు, నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. సిలువను చూడండి, అది ఓటమి కాదు, ప్రేమ. మన పాపాల భారాన్ని ఆయన భుజాలపై వేసుకున్నాడు. మన జీవితానికి ఒక కొత్త ప్రారంభం అక్కడే మొదలైంది. కాని కథ అక్కడ ఆగలేదు. ఖాళీ సమాధి మనకు చెబుతోంది, యేసు బ్రతికే ఉన్నాడు. అంటే మన గతం మన భవిష్యత్తును నియంత్రించలేదు. యువత, ఈ లోకం నీ విలువను నీ విజయాలతో కొలుస్తుంది. కాని యేసు నీ విలువను తన రక్తంతో కొలిచాడు. నీవు తక్కువ కాదు, నీవు విస్మరించబడలేదు. నీవు ఉద్దేశ్యంతో సృష్టించబడిన దేవుని సంతానం. ఈరోజు నీ హృదయం భారంగా ఉంటే, నీ విశ్వాసం బలహీనంగా అనిపిస్తే, ఒక్కటే గుర్తుంచుకో, యేసు నిన్ను విడువడు. ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకో. లోకాన్ని అనుసరించటం కాదు, యేసును అనుసరించటం. ఎందుకంటే యేసు ఉన్నచోట శాంతి ఉంటుంది. యేసు ఉన్నచోట ఆశ ఉంటుంది. యేసు ఉన్నచోట జీవితం మారుతుంది. లేచి నిలబడండి యువత. మీ జీవితాలతో యేసును ప్రతిబింబించండి. ఈ తరం చీకటిలో వెలుగులుగా నిలవండి. యేసుక్రీస్తు నామంలో ఆమేన్.